బ్యాక్ టు న్యూస్. ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ మైనార్టీ అభ్యర్థులను ప్రకటించడం చాలా గొప్ప పరిణామం అని రేపల్లె మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ హయాంలోనే తమ పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత చదువులు చదువుకున్నారని చెబుతున్నారు. వైఎస్ఆర్ మైనార్టీలకు చాలా చేశారని, ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తమకు అలానే చేస్తారని మైనార్టీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రేపల్లె నుంచి మా ప్రతినిధి హరి గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం రేపల్లె సెంటర్లో ఉన్నాం. పెద్ద మసీద్ అని చెప్తారు, జామియా మసీద్. సో ఇక్కడ ప్రస్తుతం అంతా ఉన్నారు కొందరు ముస్లిం సోదరులు, నాయకులు. వైఎస్ఆర్సీపీ 5 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ముస్లింలుగా నిలబెట్టిన అయినా మనం చూస్తున్నాం. దానిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మనకి ముస్లిం నాయకులు మనతో ఉన్నారు, మాట్లాడి చూద్దాం. 5 ముస్లింలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తూ లిస్ట్ రిలీజ్ చేశారు. ఏ విధంగా ఉంది? గతంలో ఎప్పుడు చూసినా కానీ ఇంత సంఖ్యలో ఏ పార్టీ కూడా ఇవ్వని పరిస్థితి. ఏమంటారు మీరు? గతంలో మాకు తెలిసి చంద్రబాబు ప్రభుత్వంలో ముస్లిమ్స్కి ఒక్క సీటు కూడా కేటాయించలేదండి. ఈసారి వైఎస్ జగన్ గారు 5 ముస్లిమ్స్కి ఇచ్చారండి. ఇది చాలా గొప్ప పరిణామం అండి. ఇది శుభసూచకం మాకు. యాక్చువల్గా మేము బయటపడి పార్టీలో తిరగటం, ఓట్లు గీట్లు అని తిరగటం, ఆ సిస్టమ్ లేదు మా దగ్గర. కావాలని ఇప్పుడు అందరిలో ఇంట్రెస్ట్ నింపుకొని ఈ పని చేయాలి, వైసీపీకి మనం సపోర్ట్ చేయాలి, జగన్ గారు కానీ వైఎస్ఆర్ గారు కానీ వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడి చేస్తారని నమ్మకం అండి. 5 సీట్లు ఇచ్చారని చెప్పి ఇది చాలా గొప్ప పరిణామం అండి. ఇది ముస్లిమ్స్కి ఇంతకుముందు ఎన్నడూ ఎక్కడ చేయలేదు, అటువంటి అవకాశం ఇవ్వలేదండి. అంటే తెలుగుదేశం పార్టీ చెప్పాలంటే మైనారిటీలకు మేము అండగా ఉన్నామని ప్రతిసారి చెప్తూ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి పదవి కానీ ఏ రోజు ఇవ్వలేదు. అయితే ఎలక్షన్స్ ముందున్నాయని చెప్పు 3 నెలల క్రితం మాత్రం ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. స్వతహాగా రాజశేఖర రెడ్డి గారంటే మేము చాలా ఇన్స్పైర్ అయి ఉంటాం ప్రతి ఒక్కళ్ళము. అది మాకు 4% రిజర్వేషన్లు కానివ్వండి, ఇంకా ఇతర ఏ విషయాల్లో కూడా మైనార్టీస్ అంటే చాలా గొప్పగా చూశారు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా వారి అబ్బాయి కూడా జగన్ గారు మాకు చూస్తారని అందరం భావిస్తున్నాం. 4% ఇవాళ చెప్పాలంటే నేను ఈ స్టేజ్లో ఇక్కడ నిలబడి ఉన్నానంటే వైఎస్ఆర్ గారు పెట్టిన రిజర్వేషన్లో నాకు 3 పిల్లలండి. చదువుకొని ఇవాళ మంచి స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. మేము డాక్టర్లను, ఇంజనీర్లను చేయాలంటే చాలా కష్టమైన విషయం. ఇవాళ రాజశేఖర ఇవాళ మా అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ ఎండీ చేస్తున్నాడు, ఎంబీబీఎస్ చేశాడు, ఇవాళ ఎండీ చేస్తున్నాడు. స్వతహాగా నేనైతే చదివించలేను, ఆ స్థితికి నేను తీసుకెళ్ళలేను. రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అంటూ ఇవాళ మా పిల్లలు ఇవాళ ఎండీ జనరల్ మెడిసిన్ సీట్ సంపాదించి ఉన్నాడంటే ఒక రాజశేఖర గారు. అందుకని గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా చెప్పిన మాట నిలబెట్టుకోకుండా ముస్లిం మైనార్టీ వాళ్ళకి ఏ విధమైన న్యాయం కూడా చేయలేదండి. ముస్లిం మైనార్టీ నాయకులు కానీ ఎవరైనా కానీ ముస్లిం మైనార్టీలు కానీ యావత్ ప్రపంచంలో ఏదైనా న్యాయం జరిగింది అంటే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారానే న్యాయం జరిగిందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నామండి. మీరు చెప్పండి, ముస్లింలకి ఎలాంటి న్యాయం జరిగింది? ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో మీకు ఎలాంటి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఎటువైపు ఉన్నారంటే? సార్, ఒక ముస్లింగానే కాదండి, ఎన్నికల్లో గెలవాలంటే ఎన్నో రకాల స్టంట్లు చేసి ఏదో విధంగా అబద్ధాలు చెప్పినా సరే గెలిచే నేచర్ గల మనిషి మన చంద్రబాబు నాయుడు గారు. అది 5 సంవత్సరాల క్రితం జరిగిపోయింది, తెలిసిపోయింది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇవాళ చూడండి, ఎన్నో పథకాలు ఎన్నెన్నో హామీలు ఇస్తున్నారు, కానీ మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఏదే చేయగలమో అదే చెప్తానని చెప్పేసి ఒక్కడే నిలబడి ఈరోజు ఇంత పెద్ద పార్టీని ఈ విధంగా ఇంతవరకు ముందు తీసుకెళ్లిన నాయకుడు జగన్ గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానివ్వండి, అతని యొక్క సిద్ధాంతాలు కానివ్వండి, ఇక ముందు మనకి ఒక ముస్లిమ్స్గానే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి కావాలి అంటే జగన్ గారు రావాలని చెప్పేసి మేము ఫిక్స్ అయి ఉన్నాము. టీడీపీ కాదు, కాంగ్రెస్ కానీ అంతకుముందు ఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏది కానీ ముస్లిం మైనార్టీకి ఏ రకంగా కూడా వాళ్ళకి న్యాయం చేయలేదండి. ఒక్క మా దిగుంద నేత రాజశేఖర రెడ్డి గారే చేశారు మాకు. ఎందుకంటే ఎవరు ఆలోచన కూడా చేయలేదు ఇప్పుడు దాకా. సో రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతుంది? ఇంతకుముందు మాట్లాడిన అవసరం, జనసేనకి సీట్లు వస్తే కనుక వాళ్ళు మళ్ళీ తెలుగుదేశంకి వైపే వెళ్తారు. వాళ్ళు జనసేనకి వేసే సీట్లన్నీ, ఓట్లన్నీ కూడా అటువైపుకే, టీడీపీకే అంటున్న నేపథ్యంలో మీ గ్రామంలో, మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏమనుకుంటున్నారు మీరు? అది ఈ జనసేన, ఈ టీడీపీ ఇవన్నీ ఒకటేనండి. వాళ్ళు కూడబలుకొని చేసే పాలిటిక్స్ అండి ఇవన్నీ. అంటే నాకున్న అనుభవంతో చెప్తున్నా, నా మనసుకు తోచిన మాట చెప్తున్నాను. వాళ్ళు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ స్టంట్లు, ఏదో ఓట్లు మేము చెల్లిస్తే వాళ్ళకేదో అయింది, వీళ్ళకేదో అయింది అని చెప్పి టోటల్గా ఎవరెన్ని నాటకాలు రాజకీయాలు చేసినా వైఎస్ఆర్సీపీ రావటం ఖాయమండి, దాంట్లో మట్టుకు డౌట్ లేదు. ఈ జనసేన కానీ, ఈ టీడీపీ కానీ, ఈ బీజేపీ కానీ
వీళ్ళు ఏ రోజు ఒక మాట మీద నిలబడిన పాపాన పోలే సార్. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి నచ్చిందో అది చెప్పుకుంటూ వస్తారు సార్ వాళ్ళు. అంటే ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మాకు తెలిసి ఏమీ లేదండి. ఈ మధ్యన మా ముస్లిమ్స్ అందరూ కలిసి 45-50 ఊళ్ళ నుంచి ఒక మీటింగ్ పెట్టామండి. మీటింగ్ పెడితే 2 కోట్లు ఇస్తామని చెప్పి అన్నారు. 2 కోట్లు కాదు, 2 ఎంటికలు కూడా ఇలా మాకేమి ఒక నయా పైసా ఇవ్వాల. మసీదుకి 5.5 లక్షలు ఇస్తా అన్నారు, కబ్రస్థానికి 11 లక్షలు ఇస్తా అన్నారు. మమ్మల్ని పిలవలేదు, ఇవ్వలేదు, దాని గురించి టాపిక్కే రాలేదు అసలు ఇవాళ దాకా కూడా. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎందుకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు? ఆయనే చెప్పింది మాకు ఇవన్నీ. నా ఇంటికి రోడ్డు వేయించుకోవడానికి మా పార్టీ వాళ్ళు ఉండారా అని అడిగారండి. అంటే ఓట్లు వేస్తేనే అధికార పార్టీ మీద అనుకోండి, మీకు ఓట్లు వేస్తేనే మా రోడ్డు వేస్తారా? మేము మున్సిపాలిటీ పన్నులు కట్టట్లేదా? ఏ డబ్బులు కట్టట్లేదు, కరెంట్ బిల్లులు కడుతున్నాం, పన్నులు కడుతున్నాం, అన్ని విధాలుగా అన్ని రుసుములు చెల్లిస్తున్నాం కదా. ఆ పార్టీ ఈ పార్టీ ఏంటి? అధికార పార్టీ అనేది అందరికీ సమానంగా ఉండాలి, అన్నదండలు అందించాలి. అట్లా లేదు నీ మనిషి నా మనిషి అని విసిగి వేసారిపోయి ఉన్నామండి. అది విషయం. అధికార పార్టీ ఏదైతే ఉందో ఈ 5 ఏళ్ల పాలనలో విసిగి వేసారిపోయి ఉన్నామని చెప్తున్నారు. ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ 5 సీట్లు ఎమ్మెల్యేలుగా 5 సీట్లు కేటాయించిన విషయానికి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ మా లీడర్ని మేము గెలిపించుకుంటాం అనేది వాళ్ళ మాటలో వింటూ ఉన్నాం. మొత్తానికి మొత్తానికి అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. మొత్తం మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే వైఎస్ఆర్సీపీకి పట్టం కడతాం అంటున్న మైనారిటీ సోదరులతో, మైనారిటీ లీడర్లతో మనం మాట్లాడడం ఇప్పటివరకు చూసాం. కెమెరామ్యాన్ రవితో హరి, మసీద్ సెంటర్ నుంచి రేపల్లె ఫర్ సాక్షి టీవీ.